మేము మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నాము. మామిడికాయ పచ్చడి కావాల్సిన వస్తువులు ఏమి ఉంటాయో చెప్పేస్తున్నాం వినండి. ఫస్ట్ మామిడికాయలు కడిగి ముక్కలు చేసుకొని ఆరబెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత పోపు పెట్టుకోవాలి. ఫస్ట్ పోపు అంటే ఆయిల్ అనేది చల్లగా కావాలి కాబట్టి ఆయిల్ పెట్టేసి కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేసేయాలి. వేసిన తర్వాత దానికి తగ్గట్టు అల్లం పచ్చడి పెడుతున్నాను నేను. అయితే అల్లం తీసుకున్నాం అనమాట. అయితే ఇవి దీంతో తపాలతో కొలత పెట్టుకున్నా. ఇవి 3 ముక్కలు అయినాయి అనమాట. దీంతో 3 ముక్కలు అయినాయి అనమాట. అయితే దీంట్లో 1/2 కేజీ అల్లం కావాలి. అయితే పోపు చల్లగానే ఈ అల్లం అనేది అందులో వేసేసుకోవాలి. ½ కేజీ అంతా అల్లం. నూనె గోరువెచ్చ నూనె ఉన్నప్పుడే 1/2 కేజీ అంత అల్లము వేసేసుకోవాలి. నూనె పూర్తిగా చల్లగా అయిపోయేటప్పుడు అయితే అది ఇందులో ఉడికిపోతుంది అన్నమాట. ఇలా వేసి ఇట్లా ఉండలు లావం లేకుండా కలుపుకోవాలి. సరిపోని వేసాను అనమాట. ఇప్పుడు నేను ముక్కలకు సరిపోను వేసేసి ఇలా ఇది సైడ్ పక్క పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు కొలత పెట్టేసుకోవాలి. ఏంటి ఇప్పుడు ఇది 3 ముక్కలు అయింది కాబట్టి ఇందులో కారం వేసేస్తున్నాం. హాఫ్ కూడా కొంచెం ఎక్కువ అయితే అనిపిస్తుంది. హాఫ్ వేసేసాను కారం. తర్వాత సాల్ట్ కూడా హాఫ్ వేసేస్తున్నాను. దానికంటే కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం మామూలుగా. దీంట్లోనే జీలకర్ర పొడి, కొంచెం మెంతుల పొడి, తర్వాత కొంచెంత పసుపు. మరి ఎక్కువ వేయద్దు, పసుపు బ్లాక్ అయిపోతుంది. చిటికెర అంతా వేసేసుకోవాలి. తర్వాత ఈ ఎల్లిపాయలు అనేవి ఉన్నాయి. ఈ ఎల్లిపాయలు అనేది ఇందులోనే వేసేసుకొని దీన్ని కలిపేసుకోవాలి. కొంచెం ఎంతో సరిపోతుందో లేదు అన్నట్టు కొంచెం వేసేసాను. ఇప్పుడు ఈ ముక్కలు అనేటివి ఇందులో కలిపేసుకోవాలి. ఇది కొంచెం చల్లగా అయిపోయింది. ఈ దగ్గర తీసుకొని ఇది చల్లగా అయిపోయింది కాబట్టి ఈ కారం అనే పొడి ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఈ కారం అనేది ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఈ అల్లంలా ఇలా కలిపేసుకోవాలి పూర్తిగా. కలిపేసుకున్న తర్వాత ఈ ముక్కలు అనేది ఇందులో వేసి కలుపుకోవాలి.
ముక్కలన్నీ ఇందులో కలిపేసుకొని ఇందులో కూడా కలపడం రావడం లేదు, అందుకే ఇందులోకి మార్చుకుంటున్నా. ముక్కలన్నీ ఇందులో వేసేస్తున్నా. ఇవన్నీ ఇందులో వేసి ఇలా కలిపేసుకోవాలి. నా చెంచా పోతుంది. ముక్కకు మంచిగా మసాలా పట్టేటట్టు ఇంకా మంచిగా కలుపుకొని కలిపేసి పెట్టుకోవాలి. ఇలా అన్ని ముక్కలకు సరిపోను అయిపోయింది. సరిపోయిందన్నమాట. ఇలా పూర్తిగా అయిపోయింది కాబట్టి దీన్ని ఒక మన కడాయిలో సీసాలో లేకపోతే చిన్న బకెట్లో దేనిలోనే ఎత్తి పెట్టుకోవాలి. ఆ తర్వాత 3 రోజుల తర్వాత తీసి మళ్ళీ ఒకసారి చూసి కలుపుకోవాలి. దానిలో ఏదైనా ఎక్కువ తక్కువ అయితే దాన్ని బట్టి మీకు తిన్నంత పూర్తి కారం కానీ ఉప్పు కానీ సరిపోను లేదు అనుకుంటే అప్పుడు కొంచెం వేసుకొని కలిపేసుకోవచ్చు. ఇది జాడీలో నింపి పెట్టేసుకోవడమే. జాడీ లేకపోతే చిన్న డబ్బా ఉంటుంది, ప్లాస్టిక్ డబ్బా, ఆ డబ్బాలో కానీ సీసా కానీ అలాంటిది దాంట్లో నింపి పెట్టుకోవాలి. ఏది లేని వాళ్ళకు ఇలాంటి చిన్న బకెట్లో పెట్టేస్తున్నాను. నేను దీంట్లో ఇలా పెట్టేస్తున్నాను. తింటాను, అన్నం తీసుకొని ఇక్కడ ఇందులో వేసి కలిపిచ్చేస్తాను. నా కొడుకు అన్నం తింటున్నాడు, ఇందులో వేసి కలిపి పెట్టేస్తా. ఎలా ఉందో టేస్ట్ ఇప్పుడే చెప్పేస్తాను మీకు. మా అమ్మమ్మ ఇలా పచ్చడి చేసి మాకందరికీ ఇందులో అన్నం వేసి పెట్టేసి పెడుతుండే. ఇంత అమృతంలా ఉంటుండేను. మా అమ్మమ్మ, మా అత్తమ్మ. మా పచ్చడి అయిపోయినట్టే అన్నమాట. అనిపిస్తే పెట్టడం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.